ఒక కుర్రోడు కిరాణా షాప్ పెట్టుకున్నాడు. కావలసినటువంటి కిరాణా సరుకులు పట్టణానికి వెళ్ళి హోల్సేల్ షాపులో కొనుక్కుంటాడు. ఒక 20,000 రూపాయల సరుకులు కొనుక్కొస్తాడు. అవి అమ్మిన తర్వాత ఆ 20,000 రూపాయలు చెల్లించేసి మళ్ళీ ఒక 20,000 రూపాయలు సరుకులు తెచ్చుకుంటాడు. ఇతడు మంచోడని చెప్పి తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఆ హోల్సేల్ షాప్ అతను, సార్ నా దగ్గర ఈ వారం డబ్బులు లేవు, మీరు నన్ను చూస్తున్నారు కదా, ప్రతి వారం వచ్చి తీసుకెళ్తున్నాను కదా, నమ్మకంగా ఇస్తున్నాను కదా, ఏమనుకోకపోతే ఒక 30,000 రూపాయలు సరుకులు ఇవ్వండి అంటే ఇచ్చేవాడు. మాట తప్పకుండా మరుసటి వారంలో వెళ్ళి చెల్లించేసేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ కుర్రవాడికి అనిపించింది, ఎంతకాలం ఇలా పల్లెటూరులో మనం ఈ కిరాణం కొట్టు పెట్టుకొని బతుకుతాం, భార్య పిల్లలు పెరుగుతున్నారు, చాలని లాభంతో ఇలా కాదు, వేరే ప్రాంతానికి వేరే పట్టణానికి వెళ్ళి ఒక చిన్న సూపర్ మార్కెట్ పెట్టుకుందాం అని చెప్పి తను వెళ్తూ ఈ హోల్సేల్ షాపు ఓనర్ ఉన్నాడు చూసారా, అతనికి, అయ్యా గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడొచ్చి నేను కిరాణా సరుకులు కావాలన్నా నా మీద దయ తలచి కాదనకుండా కావలసినంత కిరాణా సరుకులు నాకు ఇచ్చేవాళ్ళు. మీరు 1-2 రోజులు ఆలస్యమైనా సరే ఇవ్వాల్సిన డబ్బు తిరిగి నేను మీకు ఇవ్వగలిగాను. కొన్నిసార్లు నేను డబ్బులు పట్టరాలేకపోయినా సరే నన్ను నమ్మి మీరు సరుకులు ఇచ్చారయ్యా, మీకు నిండు కృతజ్ఞతలు. నేను ఇక ఈ ఊరు విడిచిపెట్టేసి ఫలానా పట్టణానికి వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళ్తున్నావు? భార్య పిల్లలు వాళ్ళ బాధ్యతలు నా మీదే ఉన్నాయి కదయ్యా. ఆ పల్లెటూరులో వచ్చే లాభం ఎంత? ఆ లాభంతో నా బిడ్డలకు మంచి భవిష్యత్తు నేను ఇవ్వలేను అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఫలానా పట్టణానికి నేను షిఫ్ట్ అయిపోతున్నాను, ఒక చిన్న సూపర్ మార్కెట్ పెట్టుకోవాలని ఆశపడుతున్నాను అని అంటే, మంచిది బాబు, ఇలాంటి వాడు వర్ధిల్లాలి, ఇలాంటి వాళ్ళు వర్ధిల్లితేనే 10 మందికి నువ్వు జీతాన్ని ఇవ్వగలుగుతావు, ఉద్యోగాన్ని ఇవ్వగలుగుతావు. మంచిది బాబు, వెళ్ళిరా, ఆ భగవంతుడు నిన్ను దీవించాలి. ఆ కుర్రోడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ పెద్ద ఆయన ఒక మాట అన్నాడు, బాబు, జీవితం అన్న తర్వాత ఎత్తుపల్లాలు ఉంటాయి, ఆటుపోట్లు వస్తాయి. ఏ రోజైనా నీకు కష్టం అనిపిస్తే కబురు పెట్టు, నేను చేయగలిగిన సహాయం నీకు చేస్తాను అని చెప్పి తన పేరు ఫోన్ నెంబర్ రాసి ఇచ్చాడు. అది తీసుకుని దండం పెట్టి కృతజ్ఞతతో వెళ్ళిపోయాడు. 3-4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ కుర్రవాడు తనకున్నటువంటి ఆస్తి కావచ్చు, పొలం కావచ్చు, అంతా కూడా తాకట్టు పెట్టేసి పెట్టుబడిగా వ్యాపారానికి కావాల్సిన సరుకులు కొనేశాడు. లాభం వస్తుంది అనుకున్నాడు, కానీ ఎందుకో లాభాలు రాలేదు, పైపెచ్చు నష్టాలు మిగిలిపోయినాయి. ఆ బ్యాంక్లో లోను తెచ్చుకున్నాడు, అక్కడ ఒక లోన్ అలా అనేక మంది దగ్గర అప్పులు చేసేసాడు. ఈ అప్పు తీర్చడానికి మరొక అప్పు చేశాడు. అలా ఆఖరికి 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ కూడా తీసేసుకున్నాడు. తీరా నిండా మునిగిపోయాడు. అప్పులు పెరిగిపోయినాయి, కుటుంబాన్ని పోషించలేకపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు. అతను చేసింది ఏమిటయ్యా అంటే, ఆ యజమానికి ఫోన్ చేయాలి అనిపించింది. ధైర్యం జాల మెసేజ్ పెట్టాడు, అయ్యా, భార్య బిడ్డల్ని ఏ లోటు లేకుండా చూసుకోవాలని చెప్పి పట్టణం వచ్చి సూపర్ మార్కెట్ పెడతానని పెట్టాను. లాభాలు వస్తాయి అనుకున్నాను, కానీ ఏంటో మరి అన్నీ నష్టాలే. ఫలానా బ్యాంక్లో 5 లక్షలు తీసుకున్నా, ఫలానా బ్యాంక్లో 10 లక్షలు తీసుకున్నా, ఈ బ్యాంక్లో 15 లక్షలు తీసుకున్నా, ఇంకొక బ్యాంక్లో 5 లక్షలు, మొత్తం కలిపి 30 లక్షలు. వడ్డీ కట్టలేకపోయా, అసలు ఇవ్వలేకపోయా. వాళ్ళు వచ్చి షాపును జప్తు చేస్తానన్నారు, ఇల్లు జప్తు చేస్తానన్నారు. జీవితం ఉన్న తర్వాత ఆటుపోట్లు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎప్పుడైనా కష్టం వస్తే కబురు పెట్టమన్నారు. నా కష్టాన్ని
మీతో పంచుకుంటున్నా. ఇట్లు పేరు రాశాడు. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఖచ్చితంగా వచ్చి లేక ఫోన్ చేస్తాడు. బాబు ఇలా మెసేజ్ పెట్టావు, SMS పెట్టావు, ఏమైంది అసలా అని అడుగుతాడేమో అని చెప్పి ఆశించాడండి. ఆయన జవాబు ఇవ్వలేదండి. ఈ కుర్రవాడుకున్న ఒకే ఒక్క నిరీక్షణ, ఒకే ఒక్క ఆశ ఏమిటంటే ఈ పెద్ద ఆయన సహాయం చేస్తాడని. ఫోన్ చేస్తే అప్పుడు అసలు విషయం చెబుదాం, ఎంతెంత ఇంట్రెస్ట్లు ఉన్నాయో చెబుదాం అని చెప్పని ఆశపడితే ఆయన ఫోన్ చేయలేదండి. 2 days అయింది, 3 days అయింది, కనీసం ఫోన్ కూడా చేయకపోతే కుర్రోడికి అర్థమైపోయింది, నాకున్న ఒకే ఒక్క నిరీక్షణ ఆ పెద్ద ఆయన ఏదైనా సహాయం చేస్తాడని. కష్టం వస్తే కబురు పెట్టమన్నాడు, నేను SMS ద్వారా కబురు పెట్టాను, తిరిగి ఎటువంటి కాలు చేయలేము. ఆయనే సహాయం చేయకపోతే ఇక ఈ అప్పుల్లోంచి బయటపడే ఛాన్స్ నాకు లేదు. విషం తెచ్చుకున్నాడండి. అదే సమయంలో ఎవరో తలుపు తట్టారు. తెలుసు ఎవరు తలుపు తట్టారో, ఇంకెవరు, అప్పించిన వాళ్ళేగా. మనకు అనిపించింది ఒకవేళ భార్య పిల్లలు తిరిగి వచ్చేసారేమో, కనీసం చివరిసారైనా నా భార్యను పిల్లల్ని కళ్ళారో చూసి ఇక్కడ తాగకపోయినా బయటకైనా ఎక్కడికి వెళ్ళి తాగేద్దాం, విషయం తాగేద్దాం అని చెప్పి తలుపు తీశాడు. భార్య పిల్లలు తను అనుకున్నట్టుగా రాలేదండి. ఎవరు వచ్చారో తెలుసా? ఆ పెద్ద ఆయనే వచ్చాడు. ఈ కుర్రవాడు అడుగుతున్నాడు, సార్ సార్ మీరు వచ్చారేంటి? నేను 3 days బ్యాక్ మీకు మెసేజ్ పంపించాను, అప్పటి నుంచి మీరు తిరిగి ఫోన్ చేస్తారేమో అని చెప్పి మీ కళ్ళతో ఎదురు చూశాను. ఇక మీరు ఫోన్ చేయకపోయేసరికి ఈ విషం బాటిల్ని ఆశ్రయించాను. బాబు, SMS పెట్టిన వెంటనే నా పట్టణం నుంచి ఆ రోజే బయలుదేరి మరుసటి రోజే వచ్చేసానయ్యా. 4 బ్యాంకుల దగ్గరికి వెళ్ళా, ఎంతెంత ఇంట్రెస్ట్ ఉందో మొత్తం క్యాలిక్యులేట్ చేసి నాకు ఇచ్చేశారు. వీళ్ళందరికీ చెల్లించాల్సిన ఈ అప్పులన్నీ చెల్లించడానికి ఒక 2-3 days టైం పట్టింది నాకు. నీ అప్పంతా తీర్చేశా. ₹1 నువ్వు చెల్లించాల్సిన అవసరం లేనే లేదు. నేను అక్కడి నుంచే ఫోన్ చేసి డబ్బులు పంపించవచ్చు, కానీ ఎందుకు వచ్చాను తెలుసా? నీలాంటి నీతిమంతుడు, నీలాంటి యథార్థవంతుడు ఇలా ఆర్థిక సమస్యలతో అకస్మాత్తుగా చచ్చిపోవడం ధర్మం కాదయ్యా. నువ్వు గతంలో నా దగ్గరకు వచ్చి సరుకులు తీసుకుంటున్నప్పుడు నీ మాట తీరును గమనించేవాడిని, నీ పద్ధతిని గమనించేవాడిని, నీ నమ్మకత్వాన్ని గమనించాను. ఎప్పుడైతే డబ్బులు ఇస్తానన్నావో అప్పుడే ఇచ్చేవాడివి. అప్పుడే నాకు అనిపించింది నీలాంటి పైకి రావాలని చెప్పి. కాబట్టి నువ్వు వెళ్తున్నప్పుడు మనస్ఫూర్తి నిన్ను ఆశీర్వదించి పంపించేశా. అదే సమయంలో కష్టం వస్తే నాకు కబురు పెట్టమన్నా, కబురు పెట్టావు. దాంట్లో నీ కష్టాన్ని పంచుకున్నావు తప్ప ఇంకేమీ రాయిలా. నాకు అర్థమైపోయింది, నా కష్టాన్ని ఆయనతో చెబితే చాలు, ఆయన మౌనంగా ఉండడు అని చెప్పి నువ్వు నన్ను నమ్మావు. నాకు అర్థమైపోయింది. అందుకేనయ్యా నేనే వచ్చేసా, అన్ని అప్పులు తెచ్చేసా. మరొక విషయం చెప్తున్నా, ఏంటి సార్? ఏమో మరి ఆ భగవంతుడు నాకు పిల్లల్ని ఇవ్వలేదు, నా ఆస్తి అంతా ఏమవుతుందనే ప్రశ్న నాకు ఉండేది. కానీ ఆ ప్రశ్నకు జవాబు నాకు ఈరోజు దొరికింది. ఎలా సార్? నిన్నే నా కొడుకుగా అంగీకరించాలని ఆశపడుతున్నా. అతని కష్టం తీరడమే కాకుండా, చెప్పండి ఏమైందో, ఆ యజమానికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా ఇతనికే వచ్చిందండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ కుర్రవాడు గనుక ఈ కష్టాల గుండా వెళ్ళి ఉండకపోతే అంత అద్భుతమైన యజమాని తన జీవితంలో ఈ అద్భుతం చేయగలిగేవాడా? ఇంత భయంకరమైన కష్టం గుండా వెళ్ళినప్పుడే కదండి ఆ యజమాని యొక్క మంచి మనసు ఏమిటో తెలిసింది. సహోదరి సహోదరులు, మీ జీవితంలో, నా జీవితంలో కొన్ని కష్టాలు, శ్రమలు, వ్యధలు, వేదనలు, వ్యాధులు దేవుడు అనుమతిస్తున్నాడంటే నీకు శుభవార్త. ఆయన ఎంత మంచివాడో నువ్వు గుర్తించాలని
ఆయన నీ కోసం నా కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఎంత శ్రేష్టమైనవో నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి కొన్నిసార్లు కష్టాలను అనుమతిస్తాడు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా మా జీవితంలో ఇప్పటికే చేశావు నాయన, ఇంకెప్పటికైనా చేస్తావు. మమ్మల్ని చూస్తున్న దేవుడవు, మాకున్న కష్టాన్ని కన్నిటినీ గుర్తిస్తున్న దేవుడవు. నీ మీదే నాయన మాకు ధైర్యం. సజీవుడు నాయన, అయా నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు. నీ మీద సంపూర్ణంగా ఆధారపడి నీ చిత్త ప్రకారము జీవించుట మాకు నేర్పించండి నాయన. తండ్రి, మా కుటుంబాలను మీ చేతుల్లో పెడుతున్నాం. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.